9 అయింది. ఎవరు కనిపించరేంటి? ఎక్కడున్నారు మీరందరూ? చిన్నత్త, కొంచెం త్వరగా చేయండి. పూజకి పోయేది ఉందా లేదా? ఎన్నిసార్లు చెప్పాను మీకు, ప్రొద్దున కొంచెం తొందరగా లేమని, కానీ లేవరు. ఇప్పుడు ఇంత తొందరగా వండితే ఏదో ఒకటి పాడవడం ఖచ్చితం. వంట అయింది. ఓ చుట్కీ, నీ కూతురు ఎక్కడుంది? ఎంత సమయం పడుతుంది తనకి? ఇది తీసుకోండి. అత్తయ్య, ఈ లిల్లీ ఇంకా టుల్లి కూడా వస్తున్నారా గంగా ఘాట్కి మనతో? అత్తయ్య, ఏం చేస్తారు వీళ్ళిద్దరు వచ్చి? నేను అంటున్న వీళ్ళని ఇంట్లోనే ఉంచుదాం. మామయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు. లేదు, మీ మామగారు కూడా వస్తున్నారు. ఉపవాసం మన ఇంట్లో స్త్రీలందరూ పట్టారు. అయితే ఇంటి మగవారు ఇంట్లోనే కూర్చుంటారా? ఓ చుట్కీ, మీ కూతురు ఎక్కడా? అక్క తనేమో స్నానం చేస్తుంది. గంగా ఘాట్ పూజ తర్వాత తనక్క నుండి కాలేజీకి వెళ్తుంది. అవునా చిన్నత్త? నీ కూతురు ఒక రోజు కాలేజీకి వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతాయి. మేమంతా పిచ్చివాళ్ళం. నేను చెప్పాను కూడా, ఒక్క రోజైనా మన కుటుంబంతో సమయం గడపమని. కానీ మహారాణికైతే కాలేజీకి వెళ్ళాలి. కనీసం కొంచెమైన చదువుపై శ్రద్ధ పెట్టినా బాగుండేది. ధ్యాసే లేదు. తనకైతే కాలేజీకి వెళ్ళి అందరి ముందు తైతక్కలాడాలి, డాన్సర్ అవ్వాలంట. मेरी गोरी चली कहाँ चोरी चोरी, हवा से है बंधी डोरी रे। मेरी गोरी चली कहाँ चोरी चोरी, हवा से है बंधी डोरी रे। హలో హలో అహానా, ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? అరే, అసలు ఏమైందంటే విను, ఈసారి డాన్స్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ మనమే గెలవాలి అని మ్యామ్ స్ట్రిక్ట్ గా చెప్పారు. ఇదంతా నువ్వే చూసుకోవాలి. సరిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా? ప్రాక్టీస్ చేయలేకపోతున్నానే. మా ఇంటి వారైతే గజ్జర శబ్దం విన్నారంటే మొత్తం ఊర్నే తలకెక్కించేస్తారు. అయినా ఈరోజు పూజ కోసం గంగా ఘాట్కి వెళ్ళాలి. అక్కడ ఎంత ఆలస్యం అవుతుందో ఏంటో. నేనైతే కాలేజీకి వచ్చి ప్రాక్టీస్ చేయాలనుకున్నా. చుట్కీ, ఇవన్నీ ఈ ఇంట్లో సాగవు. మరిది గారు మరణించిన తర్వాత మీరిద్దరూ వచ్చి మా మెడపై పడ్డారు. ఎంత చేయాలో అంత చేశాము, కానీ నీ కూతురుకు ఇవేవి అర్థం కావడం లేదు. ఇప్పుడు నా కొడుకే ఇంటి భారం మోస్తున్నాడు. అయితే వాడు కూడా మీ తల్లి కూతుర్ల ఖర్చులు భరించాలా? వాడికి వాని సొంత బాధ్యతలు ఉన్నాయి, కుటుంబం ఉంది. మేమందరం కలిసి కేవలం నీ కూతురి కాలేజీ ఫీజులు కడుతూ ఉండాలి. కానీ అక్క, నా కూతురు పాపం తన కాలేజ్ ఫీజుల మొత్తం ఖర్చులు తానే చూసుకుంటుంది. ఇక ఆపు, కోపం తెప్పించకు. ఇంకా తన పెళ్లికి పూర్తి బాధ్యతలు బావే. కొంచెం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. రేపేమైనా పెళ్లి తర్వాత అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మాట వస్తే అప్పుడేం చేస్తారు మీరు? ఒక ముఖ్యమైన విషయం, ఒకవేళ పెళ్లి తర్వాత అమ్మాయిని తిరిగి మన ఇంటికి పంపిస్తే అప్పుడేం చేస్తారు? మమ్మీ, మీరంతా అత్తమ్మ గురించి చెడుగా ఎందుకు మాట్లాడతారు? నోరు మూయ్. బాగా నోరు లేస్తుంది నీది పెద్దల మధ్యలో. గుడ్డి అత్త చాలా మంచిది. చాలు చాలు, ఆపండి మీ వేషాలు. ఘాట్కి వెళ్ళాలి, తయారవ్వండి. మర్ది గారు, మర్ది గారు, మర్ది గారు, మీరు తయారైనారా? వదినా, వచ్చేసా, నేను రెడీ. వెళ్దామా? వెళ్దాం. బామ్మ బామ్మ, మేము కూడా రెడీ, మేము కూడా వస్తాము. మీరందరూ కూడా వస్తారా? కానీ మరిది గారు, ఇంతమంది ఒకేసారి ఎలా వెళ్ళగలరు? వదినా, మీరు టెన్షన్ పడకండి. నేను బండి మాట్లాడాను అద్దెకి. బండి? విన్నారా? బాబాయ్ గారు అద్దెకు బండి మాట్లాడారంట. వామ్మో, ఎంత పెద్ద బండి వస్తుందో. మనం ఇంతమంది ఉన్నాము, చిన్న బండిలో ఏం సరిపోతాం? ఖచ్చితంగా 2-3 టాక్సీలు మాట్లాడి ఉంటారు. చిన్ని, నువ్వు ఇంటికి వచ్చి కొన్ని నెలలే అయింది, అందుకే నీకు తెలీదు. ఈ ఇంటి వారు అద్దెకు టాక్సీలు తీసుకోరు.
ఇంత మురిసిపోయేంత ఏమైంది? పారో పారో, ఏమైందండి? నువ్వేమో ఇక్కడ నిలబడి నవ్వుతున్నావు. నేను నిన్ను ఎప్పటి నుంచి పిలుస్తున్నాను, వినిపించట్లేదా నీకు? ఒక పసుపు రంగు ఫైల్ వెతకమన్నాను నేను. ఇంటివి ముఖ్యమైన కాగితాలు ఉన్నాయి అందులో. ఎక్కడుంది అది? నాకు కనిపించలేదు. నేను 4 ఫైల్ తీసి ఇప్పుడే వచ్చాను. అవునా? ఆ 4 ఫైల్లో నేను వెతుకుతున్న ఫైల్ ఉందా? తెలియదు. నాకు తెలియదంటే తెలియనట్లయితే తెలుసుకోవాలి. ఎప్పుడు పనికి మాలిన పనులు చేస్తావు నువ్వు. అదే ఇంగ్లీష్లో రాసుండే కదా. అయితే 10వ తరగతి వరకు చదివావు కదా నువ్వు? లేక చీటింగ్ చేసి పాస్ అయ్యావా? నిలబడి ఎందుకున్నావు? పసుపు రంగు ఫైల్ ట్యాక్స్ అని రాసి ఉంటుంది. వెళ్ళు. అక్క, ఈ టాక్షోకి స్పెల్లింగ్ ఏంటి? TESOF కదా అక్క. నేను వెళ్తాను, ఆ ఫైల్ వెతకాలి. అంత గజిబిజి అయింది. తను పేరుకే 10వ తరగతి అయింది. తన తల్లిదండ్రులు మనతో అబద్ధం చెప్పారు. అందుకే వాళ్ళన్నారు 10వ తరగతి వరకు చదివింది అని. ఒకవేళ పాస్ అయితే చెప్తుండే 10వ తరగతి పాస్ అయింది అని. అవును చిన్నత్త, నాకు కూడా అలానే అనిపిస్తోంది. ఏంటి ఏమనిపిస్తుంది పొల్లు? మేమందరం తక్కువ చదువుకున్నాం. నేను, నా వదిన, నా కోడలు, మీ అమ్మ అందరూ తక్కువే చదివారు. కానీ ఈ రోజు వరకు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నామా మేము? ఇవన్నీ నీకెందుకు? నడిపి కోడలు 10వ తరగతి దాకా చదివిందంటే చదివింది. ఇంకో విషయం చెప్పు, నీ ఫైల్ నువ్వు స్వంతంగా వెతుక్కోలేవా? ఈమెతో మాట్లాడటమే వృధా. అమ్మా, మామయ్య, అందరూ తయారైనారా? లిస్టు ప్రకారం అన్ని తెచ్చేసాను, ఒకసారి చెక్ చేసుకోండి. అయ్యో కోకోన్, ఎన్నిసార్లు చెప్పాను నీకు మార్కెట్కి కొంచెం ఆలస్యంగా మధ్యాహ్నం సమయంలో వెళ్ళమని? వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి తొందర ఉన్నప్పుడు వస్తువులు కొంచెం తక్కువకి ఇస్తారు. ఈ అరటి పండ్లు ఎంత కొన్నావు? 6 రూపాయలు జతకి. 6 రూపాయల? ఇంతకంటే చౌకగా ఎక్కడా దొరకలేదు బాబాయ్. మార్కెట్ అంతా వెతికాను. దీనిపై కొన్ని మరకలు ఉన్నందువల్ల తక్కువకు లభించాయి. పూజ కోసం ఇవి. ఇలా మచ్చలున్న అరటి పండ్లు ఇవ్వకూడదు. ఏందంటే ఠాకూర్ గారు, మీ దగ్గర ఉండొచ్చు వృధా చేయడానికి చాలా డబ్బు, కానీ ఈ ఇంట్లో కొంచెం డబ్బు కొడుతుంది. అందుకే ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి. అక్క, ఆ మరక తొక్క మీద ఉంది కదా, తొక్కను తొలగిస్తే మరక కూడా ఉండదు. తాతయ్య మనం వెళ్తున్న కారు వచ్చిందా? ఆ కారు ఎక్కొచ్చా? అందరూ ఎక్కాల్సిందే. పదండి అందరూ, పదండి. పూజ సామాగ్రి తీసుకో. ఇదిగోండి మీ ఫైల్. దేవుడా, మళ్ళీ తప్పుడు ఫైల్. అతని మోకాల్లో ఉందని ఇది కొంచెం కూడా అర్థం కాదా నీకు? ఇగో ఇటు చూడండి, మీ కోడల పరిస్థితి చూడండి. మీరు ఈమెన సపోర్ట్ చేసేది, ఈమెని. పోల్టు అన్న. మీరు వదినతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత మంచి మనసున్న నా వదిన అసలు ఏం చేసింది అని ఆమెని మీరు పిల్లల ముందు తిడుతున్నారు. నీకేం తెలియదు చిన్న, నువ్వు ఆఫీస్లో నీ ఫ్రెండ్స్తో బిజీగా ఉంటావు. కానీ దీనివల్ల నేను ఇక్కడ ఏమేం భరిస్తానో నీకేం తెలీదు. ఏదేమైనా నీ ఫైల్ నువ్వే ఎందుకు చూసుకోకూడదు పోల్టు? నీకు అర్థం కాదన్నా, మీ బాధ్యతలు నా బాధ్యతలు చాలా వేరు. నేను ఎన్నో విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి దస్తావేజుల పనులన్నీ నేను జాగ్రత్తగా చేస్తాను. ఇంకా మీకు అసలు తెలియకనే పోవచ్చు, ఈ రోజే ఇంటి పన్ను చెల్లించి ఆఖరి రోజు. గుర్తుందా మీకు? నీకైతే ఇవన్నీ వచ్చు కదా. మిమ్మల్ని ఎవరు నేర్చుకోవద్దన్నారు? అబ్బా వదిలేయండి, నా ఫైల్ నేనే తెచ్చుకుంటాను. అయ్యో అన్నా, వదినా